మార్చి 4వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. 4:30కి లింగంపల్లిలో కలబుర్గి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాము. 8:15 కల్లా కలబుర్గిలో దిగాము. అక్కడి నుంచి బయలుదేరి గాన్గాపూర్ వెళ్ళి గాన్గాపూర్లో ఆ నైట్ స్టే చేసి 5వ తేదీ ఉదయాన్నే ఔదంబర వృక్షం దగ్గరికి చేరుకున్నాము. ఔదంబర వృక్షం దగ్గరే మేము ముందుగా ఆటో వాళ్ళని మాట్లాడి పెట్టుకున్నాము. అష్టతీర్థాలలో స్నానం చేయడానికి. ఒక్కొక్క తీర్థంలో స్నానం చేయడము, మరలా అలాగే ఆటో ఎక్కేయటం, అలా 8 తీర్థాలలో స్నానం చేశాము. ముందుగా భీమనది నది అమరజా సంగమంలో స్నానం చేసి దత్తాత్రేయుల వారిని దర్శనం చేసుకున్న తర్వాత షట్కుల తీర్థంకి వెళ్ళాము. ఇక్కడ స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుందని, అకాల మరణ భయం తొలుగుతుందని నమ్మకము. రెండవది నరసింహ తీర్థం. సంగమేశ్వర ఆలయం ముందు ఉండి ఇక్కడ స్నానం చేసి పూజిస్తే శ్రీశైల మల్లికార్జున దర్శన ఫలం కలుగుతుంది అంటారు. మూడవది భగీరథి తీర్థం. కాశీలోని మణికర్ణికలో స్నానం చేసినంత పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది. నాలుగవది పాప వినాశిని తీర్థం. పేరుకు తగ్గట్టుగా ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ నశించి చర్మ వ్యాధులు తగ్గుతాయని చెప్తారు. ఐదవది కోటి తీర్థం. జంబుద్వీపంలోని అన్ని తీర్థాల్లో స్నానం చేసిన ఫలితము మరియు కోటి దానాలు చేసిన పుణ్యం లభిస్తుంది అంటారు. ఆరవది రుద్రపాద తీర్థం. గయాక్షేత్రంలో స్నానం చేసినంత ఫలం మరియు ఇక్కడ శ్రాద్ధ కర్మలు చేస్తారు. ఏడవది చక్ర తీర్థం. ద్వారకలో స్నానం చేయడం కంటే పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక్కడ ఆస్తికులు నిమజ్జనం చేస్తారు. ఎనిమిదవది మన్మథి తీర్థం. కల్లేశ్వర స్వామి ఆలయం దగ్గరలో ఉంటుంది. ఇక్కడ గోకర్ణంలో స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత కల్లేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి మా రూముల దగ్గరికి వచ్చాము. మేము అవధూత ఆశ్రమంలో బస చేశాము. అయితే అవధూత ఆశ్రమంలో కూడా ఒక స్నాన్ ఘాట్ ఉంది. మరలా అందరము కలిసి అక్కడికి వెళ్ళి అవధూత ఆశ్రమంలో కూడా స్నానం చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళి ఇక రెస్ట్ తీసుకున్నాము కాసేపు. మళ్ళా సాయంత్రం దత్తక్షేత్రానికి వెళ్ళి పల్లకీ సేవ చూసి రూములకి వచ్చాము రాత్రికి.